1978లో బెంగాల్ గ్రామర్ పుస్తకాన్ని రాసింది మనం, విద్య నేర్పించింది మనం. కో ఎడ్యుకేషన్ స్కూల్స్ 1700 చిల్లరలోనే కేరళలో కట్టారు. ఇక్కడ చెప్పినట్లుగా 1850లోనే స్కూళ్లు కట్టారు. మీరు సిపాయి తిరుగుబాటు అని చెప్పుకొని నవలు రాసుకునే సమయంలో ఇక్కడ బాలికలను బాలలను కలిపి చదువు చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది మనం. ఈ దేశానికి కనీసం వాళ్ళ భాగవతం వాళ్ళ భారతం కూడా ట్రాన్స్లేట్ చేసుకోకుండా ఎక్కడ వీళ్లకు తెలిస్తే మిగిలిన వాళ్లకు మా పైన రాజ్యం చేస్తారో అన్న భయంతో వాళ్లకు చదువు చెప్పకుండా ఉన్న సమయంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి వాటిని తర్జుమా చేశారు. అంతవరకు వాటిని లోకల్ లాంగ్వేజెస్ లో తర్జుమా చేయలేని గతి మీది. మీరు దేశభక్తులు ఎలా అవుతారు? మేము సంస్కృతిని నాశనం చేసే వాళ్ళం ఎలా అవుతాం? సంస్కృతిని నిలబెట్టింది మనం, సంస్కృతి నేర్పించింది మనం. మోడర్న్ ఇండియాని నిర్మించింది ఎవరు? 1857లో బొంబాయి యూనివర్సిటీ కట్టాం. అదే 1857లో మెడ్రాస్ యూనివర్సిటీ కట్టాం. అదే 1857లో కలకత్తా యూనివర్సిటీ కట్టాం. అంతకంటే ముందు శ్రీరాంపూర్ ట్రయో స్థాపించింది ఎవరు? మనం కాదా? అది జరిగిన తర్వాత అమ్మమ్మమ్మ మా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి కొత్తగా చిన్న స్కూల్ పెట్టుకుని ఈరోజు ఏకల్ విద్యాలయ అనే పేరుతో హిందువులు కానిటువంటి దళితులను హిందువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనము జాగ్రత్తగా ఉండాలి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి బట్టలు వేసుకుంటారు మీరు, మీ స్త్రీలు, లేకపోతే మీరు ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు అని ఎవరైతే మనకు క్లాసులు బిగుతారో వాళ్ళ పిల్లలు 80% వేరే దేశాల్లోనే ఉంటారు. 80% ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారు. మన పిల్లలు ఎంతమంది చదువుకుంటారు? ఒళ్ళు చూపించుకునే సంస్కృతి మీది అని చెప్పేది వాళ్ళు, కానీ ఒళ్ళు చూపించకపోతే వక్షాలు కోసేది వాళ్లే. ఇది విభజించి పాలించే సంస్కృతి.